అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని వల్లభరావు చెరువులో గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఆ విజువల్లో కూడా చూస్తాం. పెద్ద ఎత్తున కూడా నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఆ వినాయకులు నిమజ్జనం చేసుకోవడానికి కూడా వల్లభరావు ఆ చెరువు దగ్గర కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడిప్పుడే విగ్రహాలు కూడా ఆ పెద్ద ఎత్తున కూడా వస్తున్న ఆ పరిస్థితి కూడా ఉంది. వచ్చిన విగ్రహాలను ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఆ నిమజ్జనం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ 3 క్రేన్లను కూడా ఏర్పాటు చేసి కూడా వచ్చిన విగ్రహాలను కూడా ఆ నిమజ్జనం చేసే ప్రక్రియ కూడా చేస్తున్నారు. మొత్తం కూడా 2 క్రేన్లు ఉన్నాయి. 2 క్రేన్ల మీద చిన్న విగ్రహాలను కూడా ఆ నిమజ్జనం చేస్తున్నారు. ఒకవేళ భారీ విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఉంటే అవి ఆ నిమజ్జనం కాని పరిస్థితిలో ఉన్న వాటన్నింటినీ కూడా ఏదైతే పెద్ద క్రేన్ పెట్టి కూడా నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ నల్గొండ ఆ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఆ కొద్దిగా వచ్చిన ఆ ఘననాదులు ఆ సాయంత్రం నైట్ అవుతున్న క్రమంలో కూడా ఆ పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడ చిన్న విగ్రహాలు కానీ కొంచెం పెద్ద విగ్రహాలు కూడా వల్లభరావు చెరువుకు వస్తున్న పరిస్థితి. వచ్చిన విగ్రహాలను కూడా ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ అధికారులు కూడా దగ్గరుండి కూడా అన్నింటినీ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉన్న ఏదైతే దానికి సంబంధించిన పత్రిని కూడా మొత్తం కూడా వాటర్ కలుషితం కాకుండా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే గణనాథులు 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనం చేస్తున్న వల్లభరావు చెరువు దగ్గర ఉన్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి కూడా మొత్తం కూడా పరిశీలించారు. నిమజ్జనం ఏ విధంగా సాగుతుంది, ఎట్లా సాగుతుందనే విషయాలు కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా వారు పోలీసు అధికారులు కూడా పూర్తి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొత్తంగా ఏదైతే వల్లభరావు చెరువు ఉందో వల్లభరావు చెరువు జాతీయ రహదారిని ఆనుకొనే ఉంటుంది. కాబట్టి వచ్చే ఆ జాతీయ రహదారిని కూడా ఈరోజు మాత్రము అక్కడికి మూసివేసి కూడా అంటే వచ్చిన వాహనాలను రూట్ మళ్లించే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారి కాబట్టి జాతీయ రహదారిపై వస్తున్న క్రమంలో కూడా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఆ పోలీసు అధికారులు కూడా చేశారు. ఇప్పటికే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా వచ్చి కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఎక్కరు కూడా ఒకటే ఆదేశాలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం జాతీయ రహదారిపై ఉన్నాం. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున కూడా వినాయకులు నిమజ్జనానికి కూడా వేచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 3 క్రేన్లు ఏర్పాటు చేసి 3 క్రేన్ల ద్వారా కూడా ఆ నిమజ్జనం మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నిమజ్జన ప్రక్రియ ఈరోజు మధ్యరాత్రి 2 లేదా 3 గంటల వరకు కూడా ముగుస్తుందని కూడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.